వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. వంట గ్యాస్ ధర పెంపునకు నిరసనగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లు పెట్టి కట్టెల పొయ్యిపై వంట చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. పెరిగిన గ్యాస్ ధరలతో పాటు పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. గత యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఎక్కువగా ఉన్న పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచకుండా సామాన్య ప్రజలకు అండగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ప్రస్తుతం యూపీఏ హయాంలో కంటే క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. $110 బ్యారెల్ చొప్పున ఉన్నప్పుడు మన భారతదేశంలో పెట్రోల్ ధర ₹67, డీజిల్ ధర ₹53 ఉండే. ఇప్పుడు దాన్ని పరిగణలో తీసుకుంటే ఇప్పుడు ఇంత యుద్ధమైనా కూడా ఒక క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ప్రపంచ మార్కెట్లో ₹106 ఉంటే మన పెట్రోల్ ధర ₹116 చేరింది. అదేవిధంగా డీజిల్ ధర ₹110 చేరింది. ఈ విధంగా పేద ప్రజలు నడ్డు విరిచి మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వెంటనే నశించాలి. ఈ సందర్భంగా మేము కోరేది ఒకటే, పట్టణ కాంగ్రెస్ కమిటీ తరఫున వెంటనే పెంచిన పెట్రోల్ ఉత్పత్తులైన పెట్రోల్, డీజిల్, ముఖ్యంగా పేద ప్రజల ఇంటి వంట గ్యాసులు వెంటనే తగ్గించాలి, లేకుంటే మా ఆందోళన తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మోడీ ప్రభుత్వము మోసపూరిత వాగ్దానాలతో భారతదేశ ప్రజలను మోసగిస్తున్నది. ఇందుకు నిదర్శనము మొన్న 2 నెలల క్రితం జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలలో బహిరంగ సభలో చెప్పారు. మోడీ కానీ, ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులు బండి సంజయ్ కానీ, మన కిషన్ రెడ్డి గారు కానీ, ఈ రాష్ట్రాలకు పెట్రోల్ ఉత్పత్తుల రేట్లకు ఎలాంటి సంబంధం లేదు, తప్పకుండా మేము రేట్లు పెంచము, మీరు ప్రజలు నమ్మండి, మేము పెంచమని ఓట్లు రాబట్టుకొని ఎలక్షన్లు అయినాక రిజల్ట్ రాకముందే పెట్రోల్ ఉత్పత్తుల రేట్లు పెంచి ఈ పేద భారతదేశ ప్రజలను మోసగిస్తున్న ఈ నరేంద్ర మోడీ వెంటనే రాజీనామా చేయాలి. నీ మోసపూరిత వాగ్దానాలు వెంటనే మానుకొని ప్రజలకు అందుబాటులో ఉండు, లేకుంటే రాజీనామా చేయి. కాంగ్రెస్ పార్టీ మీకంటే మంచిగా పరిపాలించే సత్తా మాకుంది, వెంటనే దిగిపో. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలిస్తుంది, పెట్రోల్ ఉత్పత్తుల ధరలన్నీ తగ్గిస్తుందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం 2 నెలల్లో ఒకసారి ₹50 ఇవాళ ₹29 వంట గ్యాస్ ఒక గ్యాస్ కు పెంచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇట్లా చూసుకుంటే పేద ప్రజలు గ్యాస్ ఇంత 2 నెలల్లో ఇంత పెరగకపోవడం కరెక్ట్ కాదు. వెంటనే నరేంద్ర మోడీ గారు మరి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. హుస్నాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం కలిసి ఏదైతే పెట్రోల్, ఇంధనం ధరలు పెంచిన దాంతో పాటు గ్యాస్ కూడా రేటు కూడా పెంచడం అనేది జరిగింది. ఈ కార్యక్రమం పైన మేమందరం కూడా ధర్నా చేస్తూ మన ఏదైతే ప్రతి కుటుంబంలో ఉన్న మహిళకు గ్యాస్ అనేది అలవాటు అయిపోయింది. అది కూడా ఎందుకంటే మన ముప్పటి సరుకులలో కట్టెలు కూడా దొరకడం లేదు. ఆ గ్యాస్ అలవాటు పడిన తరుణంలో 1 నెల 2 నెలలనే మనకు ఒకసారి ₹50 వేసడం, ఒకసారి ₹29 వేసడం, అంటే ఇప్పుడు ₹1000 నోటు ఇస్తే కూడా ఇంకా చిల్లర కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది గ్యాస్ కు. అంటే ఇట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితి మోడీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ ప్రభుత్వము సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ప్రతి కుటుంబానికి ఇది ఒక కుటుంబానికి అవసరం లేదు అనేది కాదు. పేద, బడుగు, బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంధనము, గ్యాస్ విషయంలో ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది ప్రజల నుంచి వెళ్ళి చాలా విమర్శలు వస్తున్నాయి. గ్యాస్ తో పాటు బండ్లలో పెట్రోల్, డీజిల్ తీసుకోవాలంటే కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సామాన్యులు కూడా ఈ రోజున చిన్నపాటి బండి కొనుక్కోవడం జరిగింది. ఆ బండిలో పెట్రోల్ కోసం కూడా పోతే అంతంత రేటు వల్ల ఈరోజు మళ్ళీ సైకిల్కి వెళ్ళే పరిస్థితి, లేదంటే కాలినడకన నడవాల్సిన పరిస్థితి వస్తుంది. దాంతోపాటు గ్యాస్ విషయంలో వేస్తే ప్రతిదీ కూడా మనం ఇంత రేటు పెంచడం వల్ల సామాన్యులు ఎలా బతుకుతారు? మీరు ఎందుకు ఇంత రేట్లు పెంచుతున్నారు? ఈ మోడీ ప్రభుత్వము ఇట్లాంటి పరిస్థితులు తీసుకురావద్దు. మీరు వెంటనే రాజీనామా చేయాలి, లేకపోతే సామాన్యులు కొనుక్కునే విధమైన రేటును తగ్గించే విధంగా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం పైన ఉందని చెప్పి మా కాంగ్రెస్ తరఫున మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా
గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.